కాకినాడలో తొలిసారిగా నిర్వహించిన మిలాప్ ట్రోఫీ 2025 ఘనంగా ముగిసింది. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాన్ నేతృత్వంలో జె రామారావుపేటకు చెందిన పెద్దలు విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన జట్టుకు ఖాన్ ట్రోఫీని అందజేశారు. సందర్భంగా ఖాన్ ఆలేలు మీడియాతో మాట్లాడుతూ తొలిసారిగా ముస్లిం యువతలో క్రీడల పట్ల ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇదే స్ఫూర్తితో కాకినాడలో ముస్లిం యువకులందరినీ కలుపుకుని టోర్నమెంట్ నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో షాకిర్ కమిటీ సభ్యులు జె రామారావుపేట ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి 3 సంవత్సరాల నుంచి మిలాప్ అని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరగడం, అది విజయవంతం అయిన తర్వాత దాంట్లో పార్టిసిపేట్ చేసి సహకరిస్తున్న ఈ యువకులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు 6 టీంలు ఆడడం, దాంట్లో విజేతలుగా 2 టీంలు నిలబడడం, అందరూ కలిసి స్నేహపూర్వకమైన వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఇది బాగా సక్సెస్ అయింది కాబట్టి మేము భవిష్యత్తులో దీన్ని పట్టణంలో కూడా అందరినీ కలిపి ఒక టోర్నమెంట్ చేసే ఉద్దేశం ఉంది. అల్లా దయ వల్ల అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ యువకులందరూ సహకరించి దీన్ని సక్సెస్ చేసినందుకు అందరినీ అభినందిస్తున్నాను. అందరూ ముస్లిమ్స్ అందరినీ ఒక దగ్గరగా చేర్చి రామారపేట నుంచి అందరు యూత్ అంతా కలవాలి, వయసుతో సంబంధం లేదు, అందరూ కలిసి ఉండాలి, కలిసి చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనివల్ల మన యూత్ అంతా రామాదూర్ సర్కిల్ అంతా కలిసి ఉండాలని చెప్పేసి అందరినీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. కమిటీ ముస్లిం మైనార్టీ కమిటీ మిలాప్ ప్రోగ్రాం నుంచి మొదలుపెట్టి ప్రతి ప్రోగ్రాం కూడా పెద్దలందరినీ మనకు కలిసి చేద్దాం, మేము ఉన్నాం, మీరు చేయండి, మీరు చేస్తామని చెప్పేసి పెద్దలందరూ మాకు సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంతమందితో జరపడం అనేది మా అదృష్టం. ఎందుకంటే అందరూ చేస్తారు కానీ అందరినీ ఒక గ్రూప్ మీద ఒక తాటి మీద తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. అలాంటిది మా కుర్రోళ్ళు కూడా అలాంటి వాళ్ళే, ఏం చెప్పినా సరే ఓకే అని చెప్పి ప్రతి పనికి ముందుకు వచ్చి అందరూ నిలబడుతున్నారు కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేయగలిగాము. ఇక ముందు కూడా ఇలాగే అందరినీ కలుపుకొని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఈ జరిగిందల్లా ప్రైవేట్గా మిలాప్ కమిటీ ద్వారా ఎంఎం కమిటీస్ అని చెప్పేసి 3 కమిటీలు ఉన్నాయి, దాని ద్వారా జరిగిన కార్యక్రమం అండి ఇది. ఇలాగే అందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇక ముందు కూడా మంచి కార్యక్రమం జరుపుకుంటాం. ఈ టోర్నమెంట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజుల్లో యువత ఎవరి పనుల్లో వాళ్ళు లేదా సెల్ ఫోన్లో బిజీగా ఉండడం వల్ల క్రీడల మీద అంత అవగాహన లేకపోవడం, ఆడకపోవడం వల్ల ఆడలేకపోతున్నారు. అలా కాదు, అందరూ కూడా క్రీడల్లో పాల్గొనాలి, అందరూ కూడా మంచి వాతావరణంలో ఆడాలి, అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో కూడా అందరూ యువకులు పెద్దలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మా జె రామారావుపేట కమిటీలు పెద్దలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించారు. ముఖ్యంగా ఖాన్ గారు, అలీ గారు కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడే భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఇలా కలిసిమెలిసి ఉండాలని, యువత ఇంకా బాగా ఆడి మన కాకినాడలో ఇంకా మంచి పేరు మనకి తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.